ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం మార్చ్ 11, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టుని యెహోవా నీకు పేరు పెట్టును. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలుగా ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకొని వారిని నిలబెట్టుకొని వారి ద్వారా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడ్డారు. కానీ వాళ్ళైతే దేవునికి లోబడలేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకులుగా ఉన్నారు. అందుకే వాళ్ళు విరిగిపోయారు, అంటే పడిపోయారు వారి యొక్క జీవితంలో. అందుకే దేవుడు అనేకుల్ని ఏర్పరచుకున్నారు. ఆ అనేకుల్లో మనం ఉన్నాము. అయితే దేవుడు చెప్పినట్లుగా మనము దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటే మన జీవితాలు చక్కగా ఫలించేవిగా ఉంటాయి. ఎప్పుడు కూడా వాడిపోయి రాలిపోయే ఆకులుగా జీవితాలు ఉండవు. ఎప్పుడైతే ఒక చెట్టు నీటిని ఆనుకొని ఉంటుందో, ఆ నీటి ఒడ్డున ఉంటుందో, ఆ చెట్టు ఎప్పుడూ కూడా ఫలభరితంగా ఉంటుంది, పచ్చదనాన్ని ఎప్పుడు కోల్పోదు. మనం కూడా దేవుణ్ణి ఆనుకొని ఉంటే అలాంటి జీవితాలనే పొందుకుంటాం. అలాంటి జీవితాలు పొందుకోవాలి. అలా పొందుకునే వారి యొక్క జీవితం ఎలా ఉంటుందో మన వాక్యం ద్వారా చూసినట్లయితే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తుంటే, అతడు నీటి కాలువల ఎవరు నాటబడి ఉంటే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆనుకొని ఉంటామో, ఎప్పుడైతే దేవుని మనసు ఎరిగిన వారుగా ఉంటామో, ఎప్పుడైతే ఆ మనసుకు తగినట్లుగా మనం జీవిస్తామో, అప్పుడు మన జీవితాలు పచ్చగా ఉంటాయి, ఎక్కడ కొదవ ఉండదు. మనం అనుకున్నదంతా దేవుని ద్వారా సఫలం చేసుకుంటాము. అలాంటి ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహిస్తారు అని ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు తెలియపరుస్తున్నారు. ఈ వాక్యం మన జీవితంలో ఫలించాలి అంటే మనము దివారాత్రము దేవుని యొక్క జీవగ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు మనం ధన్యులం అవుతాము. అలా ధ్యానించాలి అంటే దానికంటే ముందుగా మనము పాపుల మార్గంలో కానీ, లేకపోతే అపహాసకులు కూర్చున్న చోటను కానీ, లేదంటే దుష్టుల యొక్క ఆలోచన కానీ మనకి ఏమాత్రము రాకుండా జాగ్రత్త పడాలి. అలా రాకుండా ఉండాలంటే దేవుని యొక్క జీవగ్రంథాన్ని చదువుతూ ఉండాలి. అది మనల్ని అనుక్షణము కాపాడుతుంది. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో కూడా కీర్తనకారుడు అంటున్నారు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచాను. మనం ఎప్పుడు కూడా దేవునిని ఆనుకొని ఉన్నాము కాబట్టి, దేవుని మందిరంలో మనము అమర్చబడి ఉన్నాము కాబట్టి, దేవుని ఆలయముగా మనం ఉన్నాము కాబట్టి, ఎప్పుడూ కూడా మనము దేవుని యందు అపారమైన నమ్మకం కలిగి ఉండగలుగుతాము. ఇంకా మనం చూస్తే అలాంటి జీవితం మనం పొందుకున్నప్పుడు మనకు దేవుడిచ్చే ఆశీర్వాదము కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు అంటున్నారు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. చూడండి, దేవుణ్ణి ఆనుకొని ఉంటే మన జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనల్ని చూసి ఇతరులు మన దేవుణ్ణి విశ్వసించే విధంగా, ఆయన నమ్మే విధంగా, ఆయన మీద ఉండే నమ్మకాన్ని మనము గొప్ప చేసుకుంటూ దేవుని నామానికి మహిమార్థంగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.